శ్రీమాత్రే నమః. జయ గురు దత్తాత్రేయ నమః. Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageswar Rao and the clinic name is Neocare Homeopathy. ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి వాస్తు శాస్త్రరీత్యా ఏ ముఖద్వారం కలిగినటువంటి గృహం అనుకూలిస్తుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. మిథున రాశి వారికి రాష్ట్రాధిపతి కుజుడు, మిథున రాశి వారికి రాష్ట్రాధిపతి బుధుడు. అటువంటి బుధుడికి మిత్రగ్రహాలైనటువంటి గ్రహాలు శని భగవానుడు, అలాగే సూర్య భగవానుడు అనుకూలించే గ్రహాలు, అలాగే కుజుడు ప్రతికూల గ్రహం. ఈ కారణం వల్ల ఈ మిథున రాశి వారికి దక్షిణ దిక్కు కలిగినటువంటి గృహం అంత అనుకూలమైనటువంటి స్థితి కలగదు. కారణం ఏంటంటే బుధుని రాశులైనటువంటి మిథున కన్యలకి కుజుని యొక్క రాశులైనటువంటి మేషం వృశ్చికం ఒకరికొకరు షష్టాష్టకాలు అవడం వల్ల మరి ఈ మిథున రాశి వారికి ఈ కుజుని యొక్క దిక్కు అయినటువంటి దక్షిణ దిక్కు అంత అనుకూలమైన స్థితి ఇవ్వదు. సో ఈ కారణం వల్ల వీళ్ళు దక్షిణ దిక్కు కలిగినటువంటి ముఖద్వారం కలిగినటువంటి గృహాన్ని సాధ్యమైనంత వరకు వాడకుండా ఉండడం మంచిది. సో ఈ విధంగా 100% అది ఖచ్చితంగా పనిచేయడం మాత్రం రూల్ అయితే కాదు. గృహం వాస్తురీత్యా కరెక్ట్ గా ఉన్నప్పుడు, అంటే గృహం చతురస్రంగా కానీ దీర్ఘ చతురస్రంగా కానీ ఉంటూ ఏ మూల కూడా కట్ అవ్వకుండా, గృహానికి ఏ దిక్కు నుంచి కూడా వీధి పోట్లు లేకుండా గృహం వాస్తుశాస్త్రరీత్యా పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు అది ఏ దిక్కైనా సర్వరాశుల వారికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే ఇది ఖచ్చితంగా పనికిరాదు, ఇది ఖచ్చితంగా పనికొస్తుంది అన్నది మాత్రం ఎక్కడ శాస్త్రరీత్యా ఉండదు. అన్ని దిక్కులు అన్ని రాశుల వారికి అందరికీ కూడా పనిచేస్తాయి. అయితే ఏదైనా కొద్దిగా లాభ నష్టాలు కానీ ఎక్కువ తక్కువ కానీ కొద్దిగా ఉండే ప్రభావం ఉంటుంది తప్ప దీన్ని ఊరిక ఇదే పర్ఫెక్ట్ అని తీసుకొని ఈ మిథున రాశి వారు అందరూ కూడా దక్షిణ దిక్కు గృహాన్ని వదిలివేస్తే అలాగా అది పర్ఫెక్ట్ గా ఖచ్చితం కాదు. ఇది బాగుంటుంది, ఇది బాగోదు అంతవరకే తీసుకోవాలి తప్ప ఏది కూడా ఖచ్చితమైనటువంటి నిర్ణయం అయితే కాదు. వాస్తురీత్యా మాత్రం కరెక్ట్ గా ఉంటే మంచిది. ఒకవేళ వాస్తు శాస్త్రరీత్యా కరెక్ట్ గా లేనప్పుడు దాన్ని ఏదో విధంగా సరి చేయించుకోవడం, దాని పరిహారం నిమిత్తం ఏదన్నా ఒక అది నిర్ణయంగా ఏదో ఒక వస్తువు లేదంటే ఏదో వాటర్ ఏదో ఒకటి అక్కడ పెట్టి దాన్ని వాస్తు దోషాన్ని కూడా పరిహారం చేసుకోవడానికి అనేక విధమైన చిట్కాలు కూడా ఈ మధ్య కాలంలో ప్రచారంలోకి రావడం జరిగింది. కాబట్టి అన్ని రాశుల వారికి అన్ని దిక్కులు సరిపోతాయి. ఖచ్చితంగా మిథున రాశి వారు అన్ని దిక్కులో ఉండొచ్చు. అయితే వాళ్ళకి బాగా కలిసి వచ్చే దిక్కు ఉత్తర దిక్కు. ఎందుకంటే ఉత్తరానికి కూడా బుధుడు ఆధిపత్యం వహిస్తుంటారు కాబట్టి ఈ దిక్కులో నివసిస్తున్నటువంటి మిథున రాశి వారికి మ్యాచ్ అయి ప్రశాంతమైనటువంటి జీవితం కలుగుతూ ఉంటది. ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉంటది. సంతాన అభివృద్ధి కలుగుతుంది. అన్యోన్యంగా భార్యాభర్తలు ఉండే అవకాశం ఉంది. సో అలాగే పడమర దిక్కు అంటే బుధుడికి శని భగవాను కూడా మిత్రుడు కాబట్టి పడమర దిక్కు కూడా ఈ రాశి వారికి అనుకూలించే అవకాశం ఉంటుంది. అయితే పడమర దిక్కు నివాస గృహం ఉన్న వాళ్ళకి సాధారణంగా ఏమవుతుందంటే ఈ మధ్య కాలంలో ఈశాన్యంలో కూడా ఒక గది ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఈశాన్యంలో గది ఉండడం వల్ల అది కేవలం పూజ గదిగానో రీడింగ్ రూమ్ లో కానీ ఉపయోగించుకోవాలి తప్ప అది బెడ్రూమ్ గా ఉపయోగిస్తే మాత్రం చాలా వరకు అందులో గృహంలో ఇబ్బందులు, ఆర్థిక పరమైన సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈశాన్యం అనేది భగవంతుడు ఉండే ప్రదేశం కాబట్టి అది బెడ్రూమ్ గా ఉపయోగిస్తే అంత అనుకూలించే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇది ఒక లోపం ఉంటుంది. లిమిటెడ్ గా 2-3 ఉన్న వారికి పడమర బెడ్రూమ్ ఈశాన్య గది కేవలం ప్రేయర్ రూమ్ గా ఉపయోగించుకుంటూ మిగతా రూములు ఉపయోగించుకుంటే నో ప్రాబ్లం అనుకూలించే అవకాశం ఉంది. ఇక అందరికీ యూనివర్సల్ గా ఉపయోగించే దిక్కు తూర్పు దిక్కు.
ఏ గృహానికైనా తూర్పు దిక్కు ఖచ్చితంగా బాగుండాలి. ఏ గృహంలో అయినా తూర్పు దిక్కు లోపించినా, తూర్పు దిక్కు సంబంధించినటువంటి దోషాలు ఉన్నా ఖచ్చితంగా ఆ గృహంలో అనారోగ్య సమస్యలు ఉంటాయి, నిరుద్యోగ సమస్య కూడా ఉండే అవకాశం ఉంది. సో ఈ కారణం వల్ల మరి అందరికీ ఉపయోగపడినట్టు మిథున రాశి వారికి కూడా ఈ తూర్పు దిక్కు బాగా అనుకూలిస్తూ ఉంటది. సో ఆ కారణం వల్ల మీరు ఖచ్చితంగా తూర్పు దిక్కులో ప్రమాణంగా ఉండొచ్చు. దానివల్ల ఉద్యోగంలో అభివృద్ధి, అధికార హోదా కలుగుతుంది, అలాగే ఆరోగ్యవంతులై ఉంటారు. సో ఇది 4 దిక్కుల్లో ఉన్న దాంట్లో నెంబర్ 1 గా పనిచేసే దిక్కులు ఈ 3. నెంబర్ 2 గా పనిచేసేది దక్షిణ దిక్కు. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కువగా మన అబ్జర్వేషన్ లో కనబడేది అంటే మిథున రాశి వారికి, మిథున రాశి యజమాని ఉన్నటువంటి గృహంలో వాయువ్య దోషం, అంటే ఉత్తర సైడు పరమ సైడు కారణాన్ని వాయు దిక్కు అంటారు. వాయువు సంబంధించిన దోషాలు ఉంటే మాత్రం సాధారణంగా ఆర్థిక పరమైన ఇబ్బందులు, ఆ గృహంలో వివాహాలు వాయిదా పడడం, అందులో ఉన్న వాళ్ళకి మనశ్శాంతి లేకుండా కొద్దిగా మతి భ్రమించినట్టు ఉంటుంటారు కొంతమంది, అందరికీ ఉండదు, బట్ అటువంటి అవకాశం అది ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు వాయువు దోషం లేకుండా చూసుకోవడం ఉత్తమం. అలాగే ఆగ్నేయ దోషం, అంటే తూర్పు వైపుకి 2వ దిక్కు ఉన్నటువంటి దిక్కు, అంటే తూర్పు దక్షిణం కలిపే భాగం ఆగ్నేయ భాగం. ఆగ్నేయ దోషం కూడా 100% కూడా గృహంలో ఎప్పుడు కూడా ఉండకూడదు. ఆగ్నేయ దోషం ఉన్న గృహంలో స్త్రీలకు అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. యజమానికి ఏదో ఒక బలహీనత వల్ల, ఏదో కొద్దిపాటి వ్యసనాల వల్ల ధనాన్ని పోగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఆగ్నేయ దోషం ఉంటే దోషం ఏర్పడచ్చు, వాయువు దోషం ఉంటే ఆ దోషం ఏర్పడచ్చు. ఇక నైరుతి దిక్కు దోషం ఉండడం వల్ల కోర్టు సమస్యలు, పరిష్కారం కాని అన్సాల్వ్డ్ ప్రాబ్లమ్స్, ముఖ్యంగా అందులో ఉన్నటువంటి మగపిల్లలకి అమ్మాయిలకి వివాహం అన్నది ఆలస్యమవడం, అలాగే పిల్లలు పెద్దవాళ్ళ మాట వినకపోవడం, ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది. సో ఈశాన్య దిక్కు దోషం ఉంటే అందరికీ తెలిసిందే, ఆర్థిక పరమైన ఇబ్బంది ఉంటుంది. సో ఏదైనప్పుడు కూడా ఏ గృహంలోనే సరే 4 దిక్కులు 4 విదిక్కులు కరెక్ట్ గా ఉంటే అందులో నివసిస్తున్నటువంటి అందరికీ కూడా అటు ఆరోగ్యంగాను, ఐశ్వర్యంగాను, ఆనందదాయకంగాను ఉండే అవకాశం ఉంటుంది. స్వస్తి.